అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త టాపిక్ చెప్పుకోబోయే ముందుగా ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి డిక్లేర్. మనం జనరల్గా దీన్ని డిక్లేర్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తున్నాం, కానీ దీని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. దాన్ని ఎలా పలకాలి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో వాడతాం, దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు నేర్చుకుందాం. మనం డిక్లే అంటే జస్ట్ ఆర్ అనేది సైలెంట్ అనమాట. ఆర్ అనేది మనం పలుకుతాం కానీ బయటకైతే రాకూడదు. సో మనం ఎలా పలకాలి, నాతో పాటు కలిపి పలకండి. డిక్లే అని పలకాలి. సో దీన్ని డిక్లే అంటే ప్రకటన, తెలియజేయటం, బహిరంగపరచటం, బయలుపరచటం, బహిరంగంగా చెప్పటం అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా దీని ప్లేస్లో అనౌన్స్, స్టేట్, రివీల్, కమ్యూనికేట్, రైజ్, మెన్షన్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం డిక్లే అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. సో మనం చంకు మెదడు అంటే ఏంటి, ఎలాంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారు. చంక్స్ అంటే సిలబల్స్ అన్నమాట. సో డిక్లేర్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. దీన్ని మనం ఎందుకు వాడతాము అంటే ఎంతటి కష్టమైన పదాన్నైనా నోరు తిరగడం కోసం, స్పెల్లింగ్ కరెక్ట్గా మనం తప్పుపోకుండా రాయడం కోసం ఈ చంకు మెదడు అనేది యూజ్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం చంకు మెదడులో దీన్ని ఎలా పలకాలి, ఇప్పుడు నాతో పాటు పలకండి. డిక్లే. ఓకేనా. ఇక్కడ మనం ఆర్ అనేది సైలెంట్, గుర్తుపెట్టుకోండి. డిక్లే అని పలకాలి. మనం ఎగ్జాంపుల్ ద్వారా దే డిక్లేర్డ్ ఏ హాలిడే అంటే వారు సెలవును ప్రకటించారు. దే అంటే వారు, డిక్లేర్డ్ అంటే ఈడీ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్, జరిగిపోయింది కాబట్టి ప్రకటించారు. ఏమని? హాలిడే, ఈరోజు సెలవు అని చెప్పారు అనేది అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డిక్లేర్డ్ హర్ లవ్ అంటే ఆమె తన ప్రేమను తెలిపింది. ఏదైనా సరే తెలపడం, బయటకి చెప్పడం అనే సందర్భాల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం డిక్లేర్ అని వాడతాము. గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైంది కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం జనరల్గా మన లైఫ్లో చేస్తున్న పనులని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది, అంటే వెబ్స్ గురించి నేర్చుకుందాం మనం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఇండోర్స్. దీనిని ఎలా పలకాలి? ఇండోర్స్ అని పలకాలి. మనం అందరూ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం కదా, దీన్ని ఏమంటారు అంటే ఎండోర్స్ అని పలుకుతున్నారు. సో ప్రొనౌన్సియేషన్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. అది రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఇండోర్స్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇండోర్స్ అనాలి. దీనిలో ఆర్ అనేది సైలెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఆమోదించడం, మద్దతు ఇవ్వడం, అంగీకరించడం అని అర్థం అన్నమాట. దీన్ని జనరల్గా మనం ఎవరినైనా నువ్వు చేసింది కరెక్టేరా, నేను నీకు సపోర్ట్ అంటూ ఉంటాం కదా జనరల్ లైఫ్లో. సో అలాంటి సందర్భాలలో మనం ఈ వర్డ్ని వాడుతూ ఉంటామన్నమాట. జనరల్గా మనం దీని ప్లేస్లో ఏం వాడతాం ఎక్కువగా? అఫీషియల్ సపోర్ట్, బ్యాక్, స్టాండ్ ఫర్, స్టికప్, ఇనీషియల్, ఆటోగ్రాఫ్, విట్నెస్, వ్యాలిడేట్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇండోర్స్ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో ఎలా విడదీసి పలకాలి? ఇండోర్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. సో అర్థమైంది కదా. ఈవెన్ మనం స్పెల్లింగ్ రాసేటప్పుడు ఇలా చంకు మెదడు యూజ్ చేస్తే స్పెల్లింగ్ అనేది రాంగ్ కూడా రాయకుండా మనం కరెక్ట్గా రాస్తామన్నమాట. చంకు మెదడు వల్ల యూజ్ అనేది చాలా ఉంది. సో బాగా నేను పదే చెప్తున్నానని అనుకోవద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఐ ఇండోర్స్ యువర్ డెసిషన్.
ఐ ఇండోస్ యువర్ డెసిషన్ అంటే నేను యువర్ డెసిషన్ నీ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అని అర్థం అనమాట. అంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు నేను నీకు అగ్రి అబ్బా నువ్వు చేసే పనికి అంటూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాలలో. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి విల్ యూ ఇండోస్ మై అప్లికేషన్, విల్ యూ ఇండోస్ మై అప్లికేషన్, నీవు నా దరఖాస్తుని ఆమోదిస్తావా అంటే నా దరఖాస్తుని తీసుకుంటావా, ఓకేనా, నేను రాసినవన్నీ కరెక్టేనా అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలు అనమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. సో కలాబరేట్. దీన్ని ఎలా పలకాలి? కలాబరేట్ అని పలకాలి. సిఓ అనగానే కో అనద్దు, రాంగ్ ప్రొనౌన్సియేషన్. కలాబరేట్. మనం జనరల్గా యూట్యూబ్లో ఎక్కడ చూసినా, షార్ట్స్లో, వీడియోస్లో ఎక్కడ చూసినా మేము కొలాబరేటింగ్ చేస్తున్నాం, కొలాబరేషన్ అంటూ ఉన్నారు కదా. కొలాబరేషన్ కాదు, కలాబరేషన్. ఓకేనా. సో కలాబరేట్ అంటే కలిసి పని చేయడం, ఒకరికొకరు సహకారం చేసుకోవడం, సహకరించడం, ఒక్కటిగా పని చేయడం అని అర్థం అన్నమాట. సో టు వర్క్ టుగెదర్ అని అర్థం. దీన్ని మనం జనరల్గా ఏం చెప్తూ ఉంటాం? కోఆపరేట్, గెట్ టుగెదర్, పార్టిసిపేట్, కంబైన్, మెర్జ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో కలాబరేట్ అని చెప్తామన్నమాట. ఓకేనా. సో మనం దీన్ని చంకు మెదడులో కలాబరేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా లెట్స్ కలాబరేట్ అండ్ కంప్లీట్ ద టాస్క్. లెట్స్ అంటే మనం కలిసి పని చేసి పని పూర్తి చేద్దాం అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ విల్లింగ్ టు కలాబరేట్ విత్ అదర్స్. విల్లింగ్ అంటే సిద్ధం అనమాట, అంటే ఇష్టంగా ఉండడం. సో అతను ఇతరులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ విల్లింగ్ టు కొలాబరేట్ విత్ అదర్స్ అంటే వేరే వాళ్ళు లేదంటే ఇతరులు అని అర్థం. సో అర్థమైంది కదా మీకు. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. డెలిగేట్ అని పలకాలి. డెలిగేట్ కాదు, డెలిగేట్ అని పలకాలి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. డెలిగేట్ అంటే పనులను లేదా బాధ్యతలను అప్పగించడం, లేదా ప్రతినిధి అంటారు. ప్రతినిధి అంటేనే బాధ్యతలను సమానంగా మర్చిపోకుండా అప్పగించేవాడిని ప్రతినిధి అంటారు కదా. సో అదనమాట. బాధ్యతలను పంచడం లేకపోతే ఇతరులకు పనులను అప్పగించడం అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా దీని ప్లేస్లో రిప్రజెంటేటివ్, ఏజెంట్, అంబాసిడర్ అంటూ ఉంటాం కదా. సో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో డెలిగేట్ అంటాం అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ ద్వారా యూ మస్ట్ లర్న్ టు డెలిగేట్ టాస్క్స్ అంటే నీవు పనులను అప్పగించడం నేర్చుకోవాలి. మస్ట్ లర్న్ అంటే తప్పకుండా నేర్చుకోవాలి అని అర్థం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గుడ్ లీడర్స్ డెలిగేట్ ఎఫెక్టివ్లీ. కరెక్టే కదా. ఒక మంచి నాయకులు బాధ్యతలను సమర్థవంతంగా అప్పగిస్తారు అనేది అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. దీన్ని మనం చంకు మెదడులో డెల్ ఈ గెట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. ఎంఫసైజ్ ఎలా పలకాలి? ఎంఫసైజ్ అని పలకాలి. ఎంపసైజ్ అని కాదు, కాదు, ఫా. ఎంఫసైజ్ అంటే ప్రాధాన్యత ఇవ్వడం, నొక్కి చెప్పడం, నొక్కి పలకడం, ముఖ్యంగా చెప్పడం, లేదంటే ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఇవ్వడం అన్నమాట. అంటే హైలైట్ చేసి చెప్పడం, మనకు అర్థమయ్యే భాషలో హైలైట్ చేసి చెప్పడం అని అర్థం. సో దీన్ని జనరల్గా మనం హైలైట్, పాయింట్ అవుట్, మేక్ ఏ పాయింట్ ఆఫ్, స్ట్రెస్, ఐడెంటిఫై, ఫోకస్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో ఎంఫసైజ్ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో
ఎంఫసైజ్. ఓకేనా? సో ఇలా ఈజీగా పలకడం కోసం ఈ చంకు మెథడ్ అనేది వాడతాం. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్ పాయింట్ అగైన్. ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్ పాయింట్ అగైన్ అంటే ఈ విషయాన్ని నేను మళ్ళీ ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఎంఫసైజ్డ్ టీమ్ వర్క్ ఇన్ ద మీటింగ్. దే ఎంఫసైజ్డ్ టీమ్ వర్క్ ఇన్ ద మీటింగ్ అంటే వాళ్ళు ప్రాధాన్యంగా టీం వర్క్ అంటే కలిసి వర్క్ చేయడం. ఓకేనా? సో ఇన్ ద మీటింగ్ వాళ్ళు ప్రాధాన్యంగా టీం వర్క్ గురించి ప్రాధాన్యత ఇచ్చారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా? సో నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి జనరల్గా మనం దీన్ని ఫెసిలిటేట్ అంటూ ఉంటాం. ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్టా తప్ప, దీన్ని అసలు అర్థం ఏంటి, ఎన్ని అర్థాలలో వాడతాం, దీన్ని మనం ఎన్ని సందర్భాలలో వాడతాం, దీన్ని చంకు మెథడ్లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి, దీని ఎగ్జాంపుల్స్ అన్నీ కమింగ్ వీడియోలో నేర్చుకుందాం. తప్పైనా పర్వాలేదు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీ కామెంట్స్ అనేవి నాకు మన ఛానల్ గ్రోత్కి చాలా వాల్యుబుల్. ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు తప్పైనా పర్వాలేదు, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఉంది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్.